'పెద్ది' సినిమా యూఎస్‌లో ఆల్రెడీ ప్రీమియర్స్ అయినట్టు చాలామంది చూసినట్టు ట్విట్టర్‌లలో అక్కడ ఇక్కడ చిన్న చిన్న రివ్యూలు ఇస్తున్నారు. అండ్ మనకు తెలిసిన వాళ్ళు కూడా ఇంకా సినిమాలైతే నాకు తెలిసిన వాళ్ళైతే ఇంకా సినిమా చూడలేదు. కానీ రకరకాల రివ్యూలైతే బయటికొస్తున్నాయి. ఇక అసలు విషయంలోకెళ్తే 'పెద్ది' సినిమా ఎలా ఉండబోతుంది? దానికున్న సవాళ్ళేంటంటే సినిమా ఎలా ఉండబోతుందనేది సినిమా చూసిన తర్వాత మాట్లాడుకుందాం. దానికున్న సవాళ్ళేంటంటే ప్రెజెంట్ ఓవర్‌సీస్ మార్కెట్‌లో ఆహ్, ఎక్కువ రేటుకి అమ్ముడుపోయింది. దానికి మించి సాధించాలి. మొదటి రోజు కనుక టాక్ ఎటైనా ఉంటే గనక మనం చెప్పలేం. ఎందుకంటే మెయిన్ మళ్ళీ పాన్ ఇండియా మార్కెట్ కూడా ముఖ్యమే. హిందీ, అటు ఆహ్, కన్నడ, ఇటువైపు మలయాళం, ఇటువైపు తమిళ్ ఆ మార్కెట్ కూడా చాలా ఇంపార్టెంట్. హిందీలో వచ్చేసి మనకు ఆల్రెడీ ఆహ్, ఓహ్, 'వరుణ్ ధావన్' సినిమా ఒకటి రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ హిందీ మార్కెట్‌లో ఎప్పుడైనా సరే అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఎగ్జిబిటర్స్ కానీ వాళ్ళ సెల్ఫ్ సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాతే ఇంకెవరికైనా ఇస్తారు. అది మనం గతంలో ఎప్పటినుంచో చూస్తూనే ఉన్నాం. సో, అలా హిందీలో ఒకవేళ కనుక దానికి మంచి పాజిటివ్ టాక్ వచ్చుంటే 'వరుణ్ ధావన్' సినిమాకి మేబీ 'పెద్దిని' వాళ్ళు పక్కన పెట్టే అవకాశం కూడా ఉండొచ్చు. దానికి థియేటర్స్ పెంచే అవకాశం ఉంది. అండ్ తమిళంలో మాత్రం బోలెడన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇటు కన్నడంలో కూడా 'మ్యాంగో పచ్చా' అని చెప్పేసి ఒక సినిమా రిలీజ్ అయింది. ఇవన్నీ రేపున్నాయి యాక్చువల్‌గా చెప్పాలంటే 5థ్ రిలీజ్. సో, ఈ రకంగా చూసుకుంటే ప్రతి లాంగ్వేజ్‌లో మాత్రం 'పెద్దికి' కాంపిటీషన్ అయితే ఉంది. కేవలం తెలుగు లాంగ్వేజ్‌లో మాత్రం లేదు. 4థ్‌న ఏ సినిమాలు రిలీజ్ అవ్వట్లేదు. 5థ్‌న కూడా నాకు తెలిసి అవ్వట్లేదేమో అనే అనుకుంటున్నా మాక్సిమం. అండ్ ఒకరోజు ముందు 3కి వీళ్ళు ప్రీమియర్స్ యేసుకున్నారు. అనుకున్న తెలంగాణలో రేట్లు పెంచుకున్నారు అని జెప్పేసి వార్తొచ్చింది. అఫ్‌కోర్స్ ఆ జియో గూడా ఉంది. గవర్నమెంట్ పాస్ చేసిన జియో. మరి కోమటిరెడ్డి గారు ఏమన్నారంటే, టికెట్ రేట్ల పెంపు కోసం మా దగ్గరికి ఇంకెప్పుడు రావద్దు అన్నారు. బట్ ఏంటో మళ్ళీ వీళ్ళకి అది అనుకూలంగా మారింది. రేట్లు పెంచుకునే అవకాశం అయితే కల్పించారు. అంతవరకు ఓకే. అండ్ నెక్స్ట్ మళ్ళీ రేట్లు పెంచారని ఎవరైనా కేసేస్తే గనక మళ్ళీ ఇది హైకోర్టులో నాని అటై ఇటై ఇంకేదో అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే సినిమాలో ఇప్పటివరకు పాటలన్నీ అయితే ఆల్మోస్ట్ జనాదరణ పొందాయి. నిన్న పెట్టుకున్నటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 'రామ్ చరణ్' మాటను బాగా ట్రోల్ చేశారు. ప్రొడ్యూసర్ పేరు మర్చిపోయాడని, వెన్నుపోటు అన్నాడని, ఇంకేదో అన్నాడని. ఏఆర్ రెహమాన్ ఏమో విజయవాడని వైజాగ్ అన్నాడని. ఇట్లా రకరకాల ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి. ట్రోల్స్ కామన్ ఎప్పుడు వస్తానే ఉంటాయి. అంతకుముందు 'బూమ్రా' పేరుని ఫుట్బాల్ అన్నందుకు కూడా ట్రోల్ చేశారు. ఆయనే అడిగాడు, నేనేమన్నా మర్చిపోతే చెప్పండి అని. వెరీ గుడ్. అది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఏమో సమ్‌టైమ్స్ పొరపాట్లు జరగొచ్చు కదా! ఒక నిమిషం ఆగి ఎవరినైనా మర్చిపోతే మీరు చెప్పండి అని అడిగారు. ఆ తర్వాత ఎవరి సజెషన్స్ వాళ్ళు ఇచ్చుకున్నారు. అండ్ అట్లా ఒక మంచి ఈవెంట్ అయితే జరిగింది విజయవాడలో. కన్నడలోను అటు ఇటు కూడా ప్రమోషన్స్ అయితే గ్రాండ్‌గా చేసుకున్నారు. హిందీలోను ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేసుకున్నారు. ఓవర్‌సీస్‌లోను ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేసుకున్నారు. మరి ఇంత గ్రాండ్‌గా ప్రమోషన్స్ చేసుకొని ఇప్పుడు ప్రెజెంట్ ఇతనికి ఒక పెద్ద హిట్ అనేది మాత్రం చాలా అవసరం. ఈ టైంలో పర్టిక్యులర్ టైంలో. కాబట్టి ఆహ్, క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్‌తో ఉన్నా, కుస్తీ బ్యాక్‌డ్రాప్‌తో ఉన్నా, ఇంకేదన్నా ఉన్నా, అందులో ఏ ఎమోషన్ ఉన్నా, అసలు ఇలాంటి కథ నేను చేయడం నాకు చాలా గ్రాండ్‌గా ఉందని ఆల్రెడీ ఆయన చెప్పుకొనొచ్చాడు. నాకు ఒక 'మగధీర', ఒక 'ట్రిపుల్ ఆర్' అండ్ 'రంగస్థలం' తర్వాత దీంట్లోనే నాకు ఆ ఫీలింగ్ బాగా కలిగింది. రోజు రోజు పొద్దున్న లేసి ఎప్పుడెప్పుడు షూటింగ్‌కెళ్ళాలా అనిపిచ్చేది. ఇలాంటి మాటలన్నీ మనం విన్నాం. సో, టీమ్ అంతా చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఈవెన్ 'జగపతి బాబు' గారు కానివ్వండి, మిగతా ఆర్టిస్టులు కానివ్వండి, అందరూ కూడా దీని మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అందరూ కూడా ప్రమోషన్స్ బాగా గ్రాండ్‌గా చేసుకుంటున్నారు. సో, మొత్తానికి యూఎస్‌లో ప్రీమియర్స్, ఆ తర్వాత ట్విట్టర్ రివ్యూస్ వస్తాయి. తర్వాత మనకు కూడా రివ్యూస్ వస్తాయి. ఈ రాత్రి 8, 7 నుంచే మనకు కూడా షోస్ పడిపోతున్నాయి ఇక్కడ. ముందు చూసిన వాళ్ళు కొంచెం ఆపుకోండి. రేపటి వరకు కొంచెం అంటే లైక్ ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటది కదా! కొంతమందికి ఒకలా ఉండొచ్చు. ఇంకొంతమందికి ఇంకోలా ఉండొచ్చు. కాబట్టి ఒకసారి ఆగి ఒక రోజు ఆగితే ఓ న్యూట్రల్ దీని మీద అభిప్రాయం ఏంటనేది అందరిది తెలిసిపోతది. ఒక పర్టిక్యులర్ రేటింగ్, పర్టిక్యులర్ రివ్యూ అర్థమైపోతది. సో, నెగెటివ్ క్యాంపెయినింగ్ చేసే వాళ్ళకి విజ్ఞప్తి. ఎందుకు ఒక సినిమాని అనవసరంగా కిల్ చేయకూడదు. నెగెటివ్ క్యాంపెయిన్స్ వద్దు. జెన్యూన్‌గా మీకు ఎలా నచ్చితే బావుంటే బావుందనో, నచ్చితే నచ్చిందనో, నచ్చకపోతే నచ్చలేదనో చెబితే ఏ గొడవ ఉండదు. అండ్ 'మిర్జాపూర్' ఆయన ఎలా నటించాడు అని చెప్పేసి దివ్యేందు అనుకుంటా. అతని గురించి చాలామంది ఎంక్వైరీలు చేస్తున్నారు. అండ్ అలాగే 'రాజ్ కుమార్' గారి క్యారెక్టర్ ఏంటి? వీళ్ళ క్యారెక్టర్ ఏంటి? 'జగపతి బాబుకు' మేకఓవర్ ఎందుకు అలా చేశారు? 'జాన్వీ కపూర్‌ది' సేమ్ యాజ్ యూజువల్ 'దేవర లాంటి రోరేనా' లేక ఇంకేమన్నా స్పెషాలిటీ ఉందా? ఇంకా కొత్త క్యారెక్టర్స్ ఎవరున్నారు? వాళ్ళతో వీళ్ళు చేసిన మ్యాజిక్ ఏంటి? ఇవన్నీ చూడాలి అనుకుంటే ఇంకొక జస్ట్ హార్డ్‌లీ కొన్ని గంటలాగితే సినిమా మన ముందుకొచ్చేస్తది. తర్వాత దాని రివ్యూ మాట్లాడుకుందాం. థాంక్ యూ సో మచ్.